ఆ పక్షుల బాసల ఎప్పుతంది ఆడి పక్షి నారా నా ప్రాణం పోయినాక నాదో నువ్వు మళ్ళా పెళ్లి చేసుకోకు నాదా మారుబొట్టు పెట్టకు సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద మందో మాకో పెట్టి మన పిల్లల ప్రాణం తీస్తే కొందరు కనక గొడ్డలు అయితే రాదా మనము కనిగొడ్డు వాళ్ళ వల్ల అయిపోతాం కరిగొడ్డు వాళ్ళ వల్ల అయిపోతాం బుద్ధి జ్ఞానాలు కూడా చెప్పినారు ఆడపక్షి చూడు 2 కాళ్ళు పకాటించి రెపా రెపా రెప్పలు కొట్టి ఆడపక్షి ప్రాణం పోతుంది అప్పుడే గుణ సుందరి దేవి నేను పక్షులకు పప్పు పోషత్తనాని పప్పు పలారం పట్టుకొని చెట్టు కిందికి వచ్చే వరకు చెట్టు కింద తల్లి పక్షి ప్రాణం పోయి ఉన్నది దిబ 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 శాతి దరుచుకున్నది నాయన ఇది ఏమి చిత్రమురా ఈ పక్షుల కడుపు వండినాడే నా కడుపు వండింది ఈ ఆడపక్షి ప్రాణం పోయిందంటే దబ్బన నా ప్రాణం పోతుందో ఏమో అమ్మంగాది నారాయణోడా నారాయణ ఇది ఏమి చిత్రము ఆ బిడ్డకు అనుమానం వచ్చిందట తల్లురారా అనుమానం పుట్టినాకనే ఆడిది పుట్టిందట అనుమానములు ఆడిది అక్క ఎల్లెళ్ళాట అనుమానం ఆడేదానికి మొగడైతే మొగోనికేమో అప్పు మొగడన్నారమ్మా ఆడపక్షిని సీత పట్టినారా అత్త పరువు దూరం వచ్చే అవరారా మనిషిని ఎట్లా బొంద పెడతారో ఆడపక్షిని చూడు బొంద పెట్టింది ఇంటికి వచ్చి తలవార తానం వేసింది భగవంతా అన్ని రోగాలకు మందు ఉంటది కానీ మనిషికి మనాది రోగానికి మందు ఉండదు మనాది రోగానికి ధైర్యమే మందన్నారు ఆ పక్షి కడుపు వండినప్పుడే నా కడుపు వండింది తల్లి పక్షి ప్రాణం పోయిందంటే నా ప్రాణం పోతుందో ఏమో ఇకప్పుడన్నా చూడు గుణ సుందరి దేవి అమ్మ కన్న తల్లి చూడు గుణ సుందరి దేవి అవో తెల్లారి పొద్దు ఊకింది తల్లులారా అమ్మా ఆడిదాని చేతుల అర్థం దక్కది మొగోరి చేతుల పిల్లలు దక్కరు మగ పక్షి 1 రోజు 2 రోజుల గడువు గడిచింది అగో 2 రోజుల గడువు గడిచిల్లాడు మగ పక్షి చూడు మేతల కంట వెళ్ళిపాయరా అయ్యో రమ రామ 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 మగ పక్షి చూడవమ్మా మలరా మేతలకు పోయిన కాడ ఓ నాయనా ఆ మేతలకు పోయిన కాడ అమ్మమ్మ ఆ మేతలకు పోయిన కాడ ఆడపక్షులు కూడుకున్నది ఎంబడి పెట్టుకున్నది వత్తంటే నీకు ఇది వరకు పెళ్ళి అయిందా అని ఆడిపక్షి అడగలేదు నాకు పిల్లలు ఉన్నారా అని మగ పక్షి చెప్పలేదమ్మా ఆడపక్షినైనా కోరుకున్నాడమ్మా కాడి కచ్చే గూటి కాడికి వచ్చే వరకు 2 పిల్లలు పిస పిస వంటల్ని గూటి లోపల ఆడపక్షి కళ్ళు మండిపోరు అగో చూసింది గప్పుడు అడుగుతుంది అయ్యా వీళ్ళెవరంటే నా మొదటి భార్య చచ్చిపోయింది నాకు 2 పిల్లలు అన్నప్పుడు
ఆడి పక్షి ఆలోచన చేసింది యారాలు ఎత్తనీయది పారోడు బతకనీయడు సముతి సాగనీయది ఈ సముతి పిల్లల జాతే నన్ను అవ్వ అని పిలుస్తారా ఎన్ని రోజులున్నా చిన్నమ్మి అంటారు కానీ అవ్వ అని నన్ను విలువవోరు ఈ పిల్లలు పాడవాడా పాడవాడా ఎవరి పిల్లలు వీళ్ళు ఓ నాయనో ఎవరి పిండం ఎవరి గండం ఎవరి సాట్ల పడ్డరు ఎవరి కూట్లే ఊడొచ్చిండ్రు ఈ ఇద్దరు పిల్లల ఒడగాస్తే మొగడు నా ఓడైతాడు ఆడుకున్నంత ఆట పాడినంత పాట అవుతుంది అనుకున్నది మొగ పక్షి ఏమన్నది బామని వెళ్ళిపోతున్న పిల్లలు పైలం అన్నప్పుడు దొరికిండు నాకు దోసకాయ పొడవలని రెప్ప రెప్ప రెప్పలు కొట్టింది ఆడపక్షి పల్లెరుల బౌడల్లోకి వచ్చింది 2 ఏనుగ పల్లేరు గాయలు పట్టుకున్నది ఇక గూటి కాడికైనా రానవచ్చినా పలుకులు పలుకులల్లా వలికే కిలకిల పలుకులు వరకిన్నాడు ఆ పిల్లలకి మెరక మా అవ్వే రావచ్చు మాకు పురుగో బుషో పట్టుకొచ్చిందా అని అంగమ్మనకు 2 పక్షి పిల్లలు నోరు తెరిసినప్పుడే ఏనుగ పల్లేరు గాయలు తీసింది 2 గొంతులల్లా వదిలిపెట్టింది ఆడి పక్షి గొంతుల్లో కట్టిన 2 పల్లేరు గాయలు నోరుండేపటికి అవ్వారి ఒరుతాయా మాటలు వచ్చేపటిగా ఎవరు తోటన్న చెప్పుతాయా ఆ 2 పక్షి పిల్లలు పసి పిల్లలాయే అవ్వా మా తల్లి అనుకుంటున్నాయి మమ్ములు ఎందుకు కన్నవే మమ్ముల సంపుటానికే కన్నవా ఇక ముక్కాల కొద్ది రక్తమల్లాగంటే ముక్కాల కొద్ది రక్తమల్లాగంటే పక్షి పిల్లలు పూల విల 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 ప్రాణాలు పోతల్లై పిల్లలయ్యి పిల్లల ప్రాణాలు ఈ గూటి కింద చెట్టు కింద పడ్డప్పుడు అదే సమయం లోపల నా తల్లి గుణసుందరి దేవి పిల్లల కన్నా పప్పు పలారం పోసత్తనని చెట్టు కిందికి వచ్చింది చెట్టు కిందికి వచ్చే వరకు 2 పిల్లల ప్రాణం పోయింది కాదు రాబో 2 పిల్లల ప్రాణం పోయే వరకు భగవంతా ఏమిటి చిత్రం తల్లి ప్రాణం పోయి నెల గడవపాయే వారం గడవపాయే పిల్లల ప్రాణం పాయే తల్లిని బొంద పెట్టిన కాడ పిల్లల బొంద పెట్టింది ఇంటికి వచ్చి ఆకలైతుందని ఆ తల్లి చూడు అండుగుండ సీత పట్టి కంచముల కంకెడు వేసుకున్నది కలిపి నోటి కాడ పెట్టబోతంటే చచ్చిపోయిన పక్షి పిల్లల అది కత్తాను ఈ అన్నం పాడవడ నాకెందుకు పక్షి పిల్లలు అది కత్తే కన్న పిల్లల అది కత్తాను ఈ అన్నం నాకెందుకు అంటుంది చెమ్మిడి నీళ్ళతోటి అన్నంలో చేయగలుగుతుంది ఆ తల్లి దినమింత ఏ మనిషి మానవుడైన అన్నం మీది పురుగులు నీళ్ళ మీది జీవాత్వం బుక్కెడ పువ్వు తింటే లేదు చెంబిడ నీళ్ళు తాగుతలేదు మంచములే ఆ మంచముతో కూడా అయితే పక్క బట్టల్లో కనబడతలేదు ఆ తల్లి గుణసుందరవా అగో దినమింత
దీపాంతర సమరోల దిగకుందుకపోతాంటే అమ్మంగాది నారాయణుడా పండుకున్న కాడ ఆ తల్లి గుర సుందరికి ఇక 7,000 యములు 7,000 యములు కన్నల్లా కనబడతా ఉన్నారు గా తల్లి చూడు గుర సుందరవ్వ నానరావే నానా ఓ నాయనా ఇంతకు మీరెవ్వరు తండ్రి మిమ్మల్ని చూస్తే నాకు భయం అవుతానంటే ఓ బిడ్డో మేము ఎవరమో కాదమ్మా యమలోక పట్టం పరిపాలన చేసేవాడిని యమధర్మరాజునంటే యమధర్మరాజు అయితే గీడికి ఎందుకు వచ్చినావు నాయన ఓ తల్లి గుణ సుందరి దేవి ఇక నిన్ను తోలకపోతాం అన్నప్పుడు నాయన నీవెవరికేం పాపం చేసినా నేను ఎవరికేం అన్యాయం చేసినా రాయును నేను తగిన బాయిలు కూడా పోసిన్నా పెరిగేటి పిల్లగల్ల నెత్తులు కొట్టిన్నాయి నాయనా యమధర్మరాజా నన్ను తోలుకపోతానంటున్నావు సచ్చినోళ్ళు ఎవరి గల్ల పడతారు మనంటే మానవుడు కాని రాజ్యం పైన కళ్ళక్కడ పడతాడు గాని మునిపల్లె గ్రామంలోన ఈ మధుగాని వారి ఇళ్ళల్లా ఈ పోషయ్య ప్రాణం పోతే మనకెళ్ళే కనబడుతుండ తన ప్రాణం పొంగ భూములాది కచ్చన జాగలాది కచ్చన నిలువ రూపాయలు అది కచ్చన కట్టిన ఇల్లాది కచ్చన కడుపుతోటి ఇద్దరు పిల్లలు ఒక్క కొడుకే ఊరి కొడుక రాజన్న నాకంటే మొదగారు బిడ్డో మీ అవ్వకు తవ్వ దొరికిందే బిడ్డ మీ అవ్వ రమక్క పోయిన తవ్వ మీ బాబుకు దొరుకుతుందే బిడ్డ నీకు అవ్వలేకపోయినా రోజుల బట్టి ఆయనున్నాడన్నా రాజ ఉండే బిడ్డ కన్నోడు అది కత్తరు నువ్వు తిన్నాడు బిడ్డ నాకు ఒక్కగారు ఒక్క బిడ్డ కడుపంట కట్టుకోరు బిడ్డ ఉప్పుడో ఉపాసము ఉండి నా పిల్లల పేరుకు రావాలి నా పిల్లలు పెద్ద పెరగాలని నేను ఆయన కట్టం వేసి నాకు దొరుకుతుంది రేపు పొద్దుగాల
నీ ఇంటికి నువ్వు పోతుంటే రమవ్వ నువ్వు 10 రోజుల విద్యాగమాగం తిరుగుతున్నావు. నీ తమ్ముడేమో పండుగ చేసిండు విద్యాని నీ ఇంటి పక్కలు అడుగుతానే బిడ్డ రమవ్వ. నువ్వు ఏ పండుగను చెప్పుతావేమో నేను ఇదివరకే మా దాచుకున్నా మాకు పండుగ కాదు అవ్వా మా అయ్యద తిండారి అడుగునల్లతోటి చెప్పుకుంటా కొడుకరారా కొడుకరారా జన్న నీకు 10 రెక్కలు లేరు 10 చెల్లెళ్ళు లేరు. నీ తోడ పుట్టిన ఒక్క ఆడవిల్ల ఏ ఆడవిల్ల ఇదనుకుంటుంది రా కొడుక. అన్నదమ్ములున్న దారు వాచున్నదారు పెట్టిపోయకున్న పేరున్నదారు అనుకుంటారు రా. కొడుక పండుగ వచ్చిన రాడు వచ్చిన రాడు నీ అక్కర కొడుక అక్కడ రోజులు కచ్చి ఎల్లు వాట ఉంటే తీర పెట్టరు రాజన్న అంతకెళ్ళని నాడు ఇక నువ్వు పెట్టారా అంతకెళ్ళని నాడు 2 కాళ్ళు మొక్కి అక్కడ దాగా చూడలే రజిత నేనున్న నాడు మామ లెక్క నన్ను నువ్వు చూడలేదు కన్న తండ్రి ఓరే నన్ను చూసినావా చేతి పువ్వ నాకు బాకి తీరుతుంది కొడల రచితవ్వ నా బిడ్డ ఉంటుంది నువ్వు మరదలవు కాదు ఈ ఆటి కాడికెళ్ళి అమ్మవైన నువ్వే మరదలు అయిన నువ్వే. ఎన్నడన్నా 6 నెలలకు ఒక్కనాడు నా బిడ్డ వచ్చిన నాడు ఒక్కరమ్మని నువ్వు ఒక్కరమ్మని ఇంతకు తోలుకపోయి నా బిడ్డకు పెట్టకున్న పోయకున్నా కూర్చుండ కురసేసి చేతికి నీళ్ళిచ్చి నా బిడ్డను మందరితే నాకు అవ్వయ్య లేకున్నా నా మరదలు అవ్వని వరుసకుంటున్నారు. నా బిడ్డకు తినకున్న తిన్నంత నిండైతుంది అవ్వా. నువ్వు మందరిగా పోతే నా బిడ్డ నాన్న ఉడల రజిత నువ్వు మాట్లాడపోదు ఓ బాబు పోసయ్య. నీ కొడుకే మాట చెప్పినవు నీ కొడుకే మాట చెప్పినవురా అయ్యా. నేను భూముల దాన్ని కాదు జాగర దాన్ని కాదు ఎన్నడన్నా వస్తే ముఖ్యుడు పువ్వ దాన్ని కట్టుబట్టదాన్నే కాదు నీ కోడలు మందరిద్దరేదురా అయ్యా. నీ కొడుకు మాట్లాడతలేడురా నాయనా. నా కోడల రజిత నా బిడ్డ ఏడ్చుకుంటా పోతాది నీ రోజుల బట్టి జన్మనిచ్చిన తల్లి ప్రాణం పోయినాడు నా బిడ్డ ఏడుతుంటే బిడ్డ రమవ్వ నీకు అవ్వ లేకున్నా నీకు రూపాన్ని ఇచ్చిన తండ్రి ఉన్ననే బిడ్డు నువ్వు బాధపడకని నా బిడ్డకు తీర చెప్పుకున్నా 4 3 అన్నదమ్ములుంటే ఈ తమ్ముడు మాట్లాడతలేడా నువ్వు ఇంకో తమ్ముని దగ్గరికి పోతుందా నా బిడ్డ. నా బిడ్డ బయలేమవ్వా పెట్టినా నువ్వే బిడ్డో
పెట్టకున్నాను నా బిడ్డ పువ్వులది కాదు జాగలది కాదు ముఖ్యడ పువ్వది కట్టుబట్టది అల్లుడా రమేశు నేనున్న నాడు అల్లుడు ఎక్క చూడలేదు అయ్యా నేను కన్న కొడుకోర నేను విరుసుకున్నాను ఆయన బిడ్డ పైలేవయ్యా రాజు అంతా ఎరువైనా గొల్లాను బిడ్డ రజిత రేపు పొద్దుగాల బిడ్డ రమవ్వ రేపు పొద్దుగాల నీ ఇంటికి నువ్వైనాక బిడ్డు తెలివనోళ్ళు అడుగుతారు ఓ బిడ్డ రమవ్వ మీ బాబా అప్పుడప్పుడు వచ్చేది మీరు ఆయన అత్తలేడంటే బిడ్డు ఆడపిల్లలకైనా అవ్వయ్య మీద సాగినట్టు ఆడపిల్లలకు అన్నదమ్ముల మీద సాగది కట్టవచ్చిన్నాడు కన్నాడు అది కట్టడే విద్యారమవ్వ మరి నాయనా పోసయ్యా మా వైరతో నీకు దొరికిందా నాయనా మీకు ఊళ్ళో ఇల్లు బాకి లేదా మీరు అడవిలా ఇల్లు కట్టుకున్నారా రాయ్యా అయ్యా గట్టనాది ప్రాణం వెళ్ళిపోతే తనకు ఎదిగిన బిడ్డ ఎదిగిన కొడుకు కోడలు బిడ్డలు వల్లు ఉండబడికే కరణ పువ్వుల దానం వేసుకున్నారు నా ఇల్ల నా పిల్లలు చిన్నోళ్ళు కాదు అయ్యా పిల్లలు చిన్నోళ్ళు కాదు రాజ్యం కావాల దేశం కావాల అర్ధ రాజ్యం కొల్లగొట్టి బంగారం తోటి దున్నపోతులు వేయించి నిన్ను యమలోకం తోలుతా అప్పుడంటే యమధర్మరాజు బిడ్డ వచ్చి వట్టిగా మరిగిపోయేటోన్ని కాదు వచ్చినా దూరకపోతే రాకుల్లో తీసుకుపోతానంటే నాకు ఒక్క 3 గడియల టైం ఇయ్యి నేను కన్న పిల్లలు తీసి చేసుకున్న భర్త చేతులు పెట్టి నీ తోటి నేను యమలోకం తల్లి ఇంటి లోపల ఏడుతంటే భర్త మరి తులసంగా మారాదు పిల్లలు ఎప్పటి పెట్టుకోరు ఇంటి ముందుకు రాని వచ్చినాడు ఆ బిడ్డ రూపంగా కొడుకు అప్పవాళ్ళ మారాదు ఏదిగంటే ఎంపల ధర్మం ఇచ్చుకోలు బల్లల్లా చదువుకున్న పిల్లగాళ్ళు బల్లు చుట్టూ కాగానే వ్యాగుదాంకలు వేసుకోని వచ్చే వరకు కన్న తండ్రి కచ్చి కాడ ఉన్నాడు రావే బిడ్డ రా కొడుకు అని కొడుకుని బిడ్డ తీసుకొని వచ్చే వరకు కన్న తల్లి మాత్రం గుణసుందరి